ఓకే. అందరికీ నమస్కారం. నా పేరు మురుగన్. మా ఊరు సొంతూరు కృష్ణగిరి పక్కల బరుగురు. నేను ఇక్కడ బతుక్కునే దానికోసం వచ్చిన పొలంనేరుకి. నేను దాదాపు వచ్చి 22 ఏళ్ళు అయింది. 22 ఏళ్ళు అయినాక 18 ఏళ్ళ ముందు గంటావూరికి వచ్చినాను. 18 సంవత్సరాలు గంటావూరులో ఉన్నాను. నాకు ఈ గుడి 13 ఏళ్ళ ముందు నాకు ఈ గుడి తెలుసు. అన్నోళ్ళంతా నేను అప్పుడు బేకరీ పెట్టుకున్నాను. అన్నోళ్ళు మేమంతా ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము. ఆ రోజే 13 ఏళ్ళ ముందే నేను చెప్పినాను, మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు, బయట పోతామన్నా డొనేషన్ చేసుకొస్తాము, దీన్ని ఏదో మన ఊరి కోసం మనం అభివృద్ధి చేస్తామన్నా అనేసి చెప్పినాము. అన్న సరే అని చెప్పినాడు. ఏదో నేను కొంచెం ఎక్కువ లాస్ అయిపోయిన వల్ల నేను ఈ ఊరు లేకుండా బయట వెళ్ళిపోయినాను. కానీ ఆ రోజు పోయినప్పుడు నేను మొక్కుని పోయినా బయట నుంచి, ఇది నేను నీకు చేస్తామని చెప్పినాను, ఇది నేనే చేయాలా, నాకు అవకాశం ఏం చెప్పి నేను మొక్కుని పోయినాను. బయట పోయినాను, కష్టపడినాను, ఏదో అమ్మ దెయ్యాలా ఏదో నేను సంపాదించుకున్నాను, బాగుండింది. సంపాదించి ఏదో నేను ఇల్లు వాకిలు నాకేం కావాలో నేను చేసుకుని మిగిలిన అమ్మకు నేను 10 రూపాయలు సంపాదిస్తే అమ్మకు 2 రూపాయలు పెట్టినాను. నేను 8 రూపాయలు పెట్టుకున్నాను. మా ఫ్రెండ్స్ సహకారంతో తమిళనాడు, కర్ణాటక, కేరళలో వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకి నేను అడిగినాను, ఇట్లా గుడి కడతానని, ఏదో నీ వల్ల అయిన కాడికి మీరు సహకరించండి, ఇవ్వండి అంటే వాళ్ళు ముందు వచ్చి అందరూ ఇచ్చినారు, సహకరించినారు కాబట్టి నేను ఇది చేసేదానికి అయిపోయింది. నేను సొంత డబ్బులతో అయితే నేనైతే చేయలేదు. చాలామంది ఇంతలు వేస్తూ ఉన్నారు, సొంత డబ్బులతో చేస్తూ ఉన్నారు, యాడ్ నుంచి వస్తుంది ఏం వస్తుంది అనేసి. సొంత డబ్బులతో అంతా చేయలేదు. ప్రతి ఒక్కరు తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ మా ఫ్రెండ్స్లు ఉన్నారు, అందరూ సహకరించినాము. మేము ఈ ఊరు సరుకుల్లో ఇందిరమ్మ కాలనీ నుంచి కూడా వాళ్ళ వల్ల అయింది 100 కానీ 500 కానీ 200 కానీ వాళ్ళ వల్ల అయింది డబ్బులు వాళ్ళు కూడా ఇచ్చినారు. డొనేషన్ పోయి బుక్ ఎత్తుకొని పోయి రాసుకొని వచ్చి అన్నీ చేసుకొని చేస్తూ ఉన్నాము. మేము తప్పుదారులు వచ్చే అమ్మని వచ్చి ఇచ్చేసేదానికి అయితే ముందుగా అయితే రాలేదు. దీని మీద ఎవరు మీరు తప్పుగా ఏమి అనుకోవద్దండి. అమ్మకు సేవ చేయాలనేసి మా కమిటీ నెంబర్లు అందరూ ముందడుగు వేసుకొని అమ్మ కోసం సేవ చేయాలని అందరూ తిరుగుతున్నాము, అందరూ బాధపడుతున్నాము. ఏదో మనము ఈ చాలా గలీజ్గా ఉన్నింది. 2 ఏళ్ళ ముందు అయితే చాలా గలీజ్గా ఉన్నింది. అంతా ఈడే గలీజ్ చేస్తా అన్నారు. సరే గుడి ఉంది, అమ్మకు బందోబస్తు చేయాలనేసి అందరూ ముందడుగు వేసుకొని అప్పో సొప్పో చేసి అందరూ చేస్తా ఉన్నాము. అందరూ అప్పులు చేసినారు, వాళ్ళ వల్ల అయిన సాయం కమిటీ నెంబర్లు కూడా వాళ్ళ వల్ల అయిన సాయం వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. అప్పులు చేస్తూ ఉన్నాము. సొంత డబ్బులతో అయితే మాత్రము ఖచ్చితంగా చేయలేదు. ఎవరు తప్పుదారు అయితే పట్టించొద్దండి, అలాంటి వాళ్ళు కాదు.